హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం రోడ్ సైడ్ చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఆనియన్, క్యారెట్ ఇంకా మిర్చి అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, సో దట్ మనకి రైస్లో కనిపించకుండా ఉంటుంది. మంచిగా తినేస్తారు చిన్నపిల్లలైనా కూడా. సో ఆ తర్వాత బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, చాజీరా ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసేయండి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి. అవన్నీ మంచిగా చిటపటలాడేంత వరకు బాగా కలిపేసి పెట్టుకోవాలి. అలాగే అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ ఏవైతే మనం అవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ ఒకటి ఒకటిగా మంచిగా వేసేసుకోండి. ఆనియన్ మంచిగా వేడెక్కి మంచిగా బ్రౌనిష్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అలాగే ఇవన్నీ ఒకటేసారిగా వేసేసుకుంటే అదంతా బాగా ఉడుకుతాయి అన్నమాట. అందుకని ముందుగానే ఈ టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోండి. ఆనియన్ కూడా వేసేసినప్పుడే అన్నీ ఒకటేసారి వేసేసేయండి. అలా అయితే మనకి అన్నీ ఒకటేసారి మంచిగా కలిపేసి పెట్టేసుకోవచ్చు. దాంట్లోకి మేమైతే ధనియా పౌడర్ వేసుకున్నాము. అలాగే మీ దగ్గర ఒకవేళ ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి. అలాగే గరం మసాలా కూడా వేసుకోండి. దాంట్లోకి మేమైతే సోయా సాస్ వేసుకోలేదు. మీ దగ్గర ఒకవేళ సోయా సాస్ ఉంటే సోయా సాస్ కూడా దీంట్లోకి వేసుకోండి. బాగుంటుంది టేస్ట్ అండ్ కలర్ కూడా వస్తుంది మనకి ఫ్రైడ్ రైస్కి. మేమైతే వేసుకోలేదు, మీరు వేసుకోండి. ఒక టీ స్పూన్ అంతా వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకొని అంతా బాగా కలిపేసేయండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి అదంతా కలుపుతూ ఉండండి. అది మగ్గేటప్పుడే మనం పక్కకి ఒక కప్పులోకి 2 ఎగ్స్ తీసుకొని, మేమైతే ఇద్దరికి సరిపడా చేస్తున్నాము అందుకని 2 ఎగ్స్ తీసుకున్నాము. 2 ఎగ్స్ వేసేసి దాంట్లోకి ఉప్పు, కారం అలాగే కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మంచిగా కలిపేసి ఆమ్లెట్ వేసేసేయండి అదే బాండీలోకి. అదంతా ఆమ్లెట్ లాగా వేసేసేయండి. సో అదంతా మొత్తం ఆమ్లెట్ లాగా కాకుండా చిన్న చిన్న పీసులు వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. సో అది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడే చిన్న చిన్నగా కట్ చేసేయండి, దాన్ని ఇలా పగలగొట్టేసేయండి. సో అలా అయితే మనకి మంచిగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వచ్చేలాగా కలపండి. చిన్నగా చేయకండి. ఎగ్ని కలిపేసి అదే దాంట్లోకి మనము ముందుగా చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అలాగే ఈ ఎగ్ని మొత్తం ఒకటి దగ్గరికి కలిపేసి దాంట్లోకి కొంచెం కొంచెంగా రైస్ వేస్తూ మంచిగా కలిపేసుకోండి. సో అంతా రైస్కి పట్టేలాగా కలిపేసేయాలి. అంతే, ఇదంతా కలిసేంతవరకు అంతా కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.